హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా పద్ధతిలో చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. మనకి 1 కేజీ చేపలు తీసుకున్నానండి. వాటికి దాంట్లో బాగా నీట్గా కడిగిన తర్వాత లాస్ట్‌కు ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కడిగి పెట్టుకోవాలి. దానివల్ల వాసన రాదు. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటానండి. మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచితే బాగుంటుంది. అందుకంటే ఎక్కువ టైం కూడా ఉంచవచ్చు. అప్పుడు బాగా ముక్కకి మామూలు మసాలా, ఉప్పు అంతా పడుతుంది. దాన్ని పక్కన పెట్టుకొని ఈలోగా మనం మ్యారినేట్ అయ్యేలోగా మనకు వాటికి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలండి. ఇది మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. వెనకటి పద్ధతిలో ఇట్లా చేసేవాళ్ళు. కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలకి ఒక కత్తెన్న, చాకన్న ఏమైనా గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలండి. ఇట్లా బాగా కాలిన తర్వాత అవి కొంచెం ఆరిన తర్వాత నీళ్ళు వేసి కడిగి పెట్టుకోవాలండి. ఇది బాగా స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్ట్ ఉంటుందండి. గ్రేవీ దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా చేసి చూడండి మీరు కూడా. దీన్ని మనం మిక్స్ చేసుకొని మనకు మరీ పేస్ట్ కానీ కొంచెం బరకగా పట్టుకోవాలండి. పట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పొడి తయారు చేసుకున్నాము. ఈ పొడి కూడా నేనే తయారు చేసుకుంటానండి. ఇది వేరే మిగతా వాటిలాగా డిఫరెంట్ ఉంటుంది. మెంతులు వేయించుకోవాలండి. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించి ఆరబెట్టిన తర్వాత పొడి చేసి కొట్టి పెట్టుకోవాలండి పక్కన. ఈ ఈ ఈ 3 కాంబినేషన్ చాలా టేస్ట్, చాలా మంచి వాసన వస్తుందండి చేపల పులుసుకి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో. చూసారు కదా, మెత్తగా ఉంటుంది. తర్వాత మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. కేజీ ఉంటాయండి చేపలు. దాంట్లో కొంచెం వేడి చేసి నీళ్లు పక్కన పెట్టుకొని నానదండి. ఈలోగా చింతపండు, నూనె కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి చేపలకి ఎప్పుడు కూడా. 4 స్పూన్ల నూనె వేసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కోసి సన్నగా వేసి వేయించానండి. దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసానండి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కలుపుకుంటూ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. వేయించిన తర్వాత మనం ఉల్లిపాయ కాల్చి నిప్పుల్లో కాల్చి పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయాలండి. అది కూడా కొంచెం వేగాలి. కొంచెం అట్లా కచ్చపచ్చ వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. దీంట్లోకి మిరపకాయలు వేసుకుంటారండి. కొంచెం కారం తక్కువ వేసుకుంటే భలే ఉంటుందండి. అంటే చింతపండు పులుసు పట్టేసి మిరపకాయలకి తింటుంటే చాలా బాగుంటుంది. అది కొంచెం వేగిన తర్వాత చేపలు వేయాలండి. చేపలు వేసిన తర్వాత కలపకూడదు, మనం స్పూన్ పెట్టకూడదండి. నిదానంగా బాండింగ్ కలిపి తిప్పుతూ వాటి చేపలను కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఉప్పు, కారం వేసిన తర్వాత చింతపండు పులుసు పోసి మనం కొట్టి పెట్టుకున్న పిండి కూడా వేయాలండి. వేసి నిదానంగా కలుపుతూ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని తక్కువైతే కొంచెం కలుపుకొని మీడియం సైజు ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, అట్లా చేత్తో నిదానంగా అట్లా కలపాలి. స్పూన్ పెట్టకూడదు, గంటె కానీ ఇది కానీ. ఇంకా బాగా ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వస్తుందండి. పైకి వచ్చి ఆయిల్ పైకి తెలియదంటే ముక్క ఉడికిందని మనకి తెలుస్తుందండి. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయిల్ పైకి వచ్చిందంటే దింపేసుకోవచ్చు. ఇంతేనండి, చేపల పులుసు చాలా టేస్టీగా మంచి స్మెల్తో గుమగుమలాడుతూ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఒకసారి నాకైతే ఎవరు కామెంట్లు పెట్టరు, నేను పెట్టమని అడగలేదు. కానీ మీరు చేసి చూసి ఎలా ఉందో మీకన్నా టేస్ట్ వేరే వెరైటీస్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తా ఉన్నాను వీడియోస్. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. ఇలా అన్ని రకాలైన మనం చేసుకోవచ్చు. దాంట్లో ఇది ఒక రకం అనుకోవచ్చు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క టేస్ట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ అయిపోయిందండి చేపల పులుసు.